వాటిని మీరు తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత చాలా కాలానికి డోంగ్రే టు దుబాయ్ లాంటి పుస్తకాలను వచ్చి హల్చల్ చేశాయి. ఎవరూ చూడని ఆ కోణాన్ని అప్పటికి మీరు ఎలా స్పృశించగలిగారు, ఎలా ప్రయాణం చేశారు? ఇప్పుడు సత్య, నేను రంగీలా సినిమా అప్పుడు బాంబే వెళ్ళాను. రంగీలా షూటింగ్ చాలా మటు బాంబేలో జరిగింది. ఆ టైంలో నేను ఈ ధరావి, ఈ స్లమ్స్, ఈ లోకల్ ట్రైన్స్ కానీ, మాహిమ్ క్రాస్ ఓవర్స్ ఇలాంటివి చూసినప్పుడు నేను అసలు స్టన్ అయిపోయాను. బాంబే సిటీని చూసి ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్, చాలా పూర్ పీపుల్ ఇద్దరు కలిసి అంటే పక్క పక్కన ఉంటాయి. అది ఇంకా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసి ఆ టైంలో పేపర్లో న్యూస్ వస్తుండే అండర్వరల్డ్ గురించి. వాళ్ళు నెత్తి మీద నల్ల ముసుగులు వేసి ఫోటోలు తీయించారు పోలీసులు, వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా. వాళ్ళ చేతులు చూస్తే సన్నగా ఉంటారు, అంటే వాళ్ళు మన సినిమాల్లో చూసినట్టు పెద్ద రౌడీలాగా పెద్ద ఛాతీ వేసుకుని కండలు తిరిగిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అది నేను ఒక్కటి గమనించాను. రెండోది, అప్పుడు గుల్షన్ కుమార్ అని చాలా ఫేమస్ ఆడియో కింగ్, అతన్ని చంపేశారు అండర్వరల్డ్. అప్పుడు ఆ న్యూస్ వచ్చినప్పుడు నేను నా రంగీలా ప్రొడ్యూసర్ జమ్మూ సుగంధ్ ఇంట్లో ఉన్నా. అతను ఈ న్యూస్ని గుల్షన్ చంపేశారు అని ఆ షాక్లోంచి నాకు పొద్దున 8 నాతో మాట్లాడాడు, 7 లేచాడంట, తర్వాత ఇది చేశాడు, 9:30కి ఆ టెంపుల్కి వెళ్ళాడని చెప్తున్నారు. నాకు ఒక ఫన్నీ థాట్ ఏమొచ్చిందంటే, గుల్షన్ కుమార్ 7ంటికి లెగిస్తే చంపినోడు 8ంటికి లెగిసి ఉంటాడని. సో ఇప్పుడు ఆడు బ్రేక్ఫాస్ట్ చంపే ముందు తిన్నాడా తర్వాత తిన్నాడా, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వాడు ఒక్కడే ఉంటాడా, ఇది ఏదో నాకు జోక్లాగా వచ్చింది ఫస్ట్. దాని తర్వాత సడన్గా నాకు స్ట్రైక్ ఏంటంటే, వాళ్ళ గురించి మనం వాళ్ళు ఎవరినైనా చంపినప్పుడు కానీ వాళ్ళే చచ్చినప్పుడు కానీ ఉంటాం. ఈ మధ్యలో ఏం చేస్తారు వాళ్ళు కూడా బాంబేలో తిరుగుతారు, వాళ్ళు కూడా ఫ్లాట్లో ఉంటారు ఎక్కడో 100%. సో వాళ్ళు వెనకాల ఉన్న మనుషుల్ని పట్టుకోవాలి అని థాట్ ఫస్ట్ నాది. అది సత్యాకి వచ్చింది. స్టోరీ ఏమి లేదు అప్పుడు ఆ టైంలో. తర్వాత నాకు వాషి ఏరియాలో నాకు ఫ్రెండ్ ఒకడు 18 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంటాడు. ఆడొకసారి చెప్పాడు నాకు, అప్పుడప్పుడు నేను ఒకరిని కలుస్తూ ఉండేవాడిని, నా ఫ్లాట్ నుంచి వస్తా లిఫ్ట్లో, ఆడ పైన ఎక్కడ ఉంటాడు, హాయ్ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇలాంటివి 2-3 జరిగినాయి. ఒకరోజు వీడు వైఫ్ పోలీసులు వచ్చి ఆయన తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు అని చెప్పారండి. ఏంటంటే గ్యాంగ్స్టర్ అంటాడు. సో ఇప్పుడు ఏంటి, బాంబేలో ఫ్లాట్ కల్చర్లో ఎవరికి తెలియదు. మీ 20 ఏళ్ళ దాని బిల్డింగ్లో ఉండొచ్చు, కానీ మీ పక్క నైబర్, పైన అపార్ట్మెంట్ కూడా తెలియదు, కింద కూడా తెలియదు. యూనో, అది ప్లాట్ లైన్లోకి తీసుకున్నాను. అది ఊర్మిళకి చక్రవర్తికి ఉన్న రిలేషన్షిప్ అక్కడి నుంచి తీశాను. దాని తర్వాత మై లవ్ కమ్స్ లాస్ట్ అని ఒక జేమ్స్ అండ్ టీచర్స్ బుక్ ఉంది. అది తీసుకుని దాంట్లో ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ ఆస్పెక్టు ఫస్ట్ నేను ఒక సినిమా తీశాను, అంతం అని. అంతం ఫ్లాప్ అయింది. కానీ అది నేను చూసి ఎందుకు ఫ్లాప్ అయింది, మళ్ళీ బుక్ చదివి నేను ఏం చేశాను అని కొంచెం ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మళ్ళీ సత్య తీశాను అదే కథతో. ఏంటి మెయిన్ కథ, హీరో ఒక గ్యాంగ్స్టర్ ఆడొక అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ అమ్మాయికి గ్యాంగ్స్టర్ అని తెలియదు. ఈ దాంట్లో నుంచి వచ్చేద్దాం అనుకున్న టైంకి టూ లేట్ అవుతుంది. సేమ్ అంతం కదా, సత్య కథ సేమ్. ఈ రెండు కూడా మై లవ్ కమ్స్ లాస్ట్లోంచి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఇవన్నీ ఎందుకు సెన్సేషన్ చేయడానికి చేస్తారా, సెన్సేషన్ కావాలని చేస్తారా? ఇప్పుడు సినిమా అంటేనే సెన్సేషన్. మీరు మాట్లాడినా, మీరు మాట్లాడినా రాసినా ఇంకొకరితోటి ఏమైనా చెప్పినా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి చేస్తారు. అందులో సినిమా ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది మీడియమ్స్ విచ్ కుడ్ బి మోర్ ఎఫెక్టివ్. సార్, మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళారు, పోటీ చేశారు, గెలిచారు, రకరకాల. మీరేంటి పరోక్ష రాజకీయాలు చేస్తుంటారు ప్రత్యక్షంగా పోటీ చేయకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అనే వర్డ్ ఐఎమ్ నాట్ షూర్ ఐ నో ఏంటి రాజకీయం అనేది. ఇప్పుడు మీరు బుక్ డెఫినేషన్ లాగా తీసుకుంటే ఒక సొసైటీలో ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో మీరు కొంతమంది ఎన్నుకొని ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయడానికి, మనకి ఉత్పత్తి ఎలా పెంచాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటివి ఉంటాయి. విచ్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఓటింగ్ అండ్ గివింగ్ పొజిషన్. కానీ మనకున్న వాళ్ళు ఏమైందంటే, ఆ టీడీపీలో నుంచి బయటకు వచ్చాడు, ఈడమ ఎక్కడ చేరుతున్నాడంట, ఆడ ప్యాకేజ్ అంట, ఈ రాజకీయాలు అయిపోయినాయి మనకి. అది మెయిన్ థింగ్స్ ఎవరు డిస్కస్ కూడా చేయడం అసలు.
రాష్ట్రంలో నేషనల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు ఇంటర్నల్ డ్రామా బిట్వీన్ ద పీపుల్, ఇప్పుడు పాలిటిక్స్ డెఫినేషన్ అదైంది దానికి. సో ఆ రాజకీయం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, పీపుల్ని సర్వ్ చేసే ఇంట్రెస్ట్ అసలు లేదు. సో ఈ రెండింటి మూలాన అప్పుడేంటి, నేను ఓన్లీ దాంట్లో ఉన్న డ్రామా తీసుకుంటా. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఇసిరింది ఎలా జరిగింది అనేది నాకు ఆ డ్రామాటిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎన్టీ రామారావు మంచి సీఎమ్మా కాదా అనేది నాకు సంబంధం లేదు అసలు. అది ఎవరు బెటర్ సీఎం అనేది నేను పట్టించుకోను, ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా అలాగే ఉంటుంది ఒక వరల్డ్ అనేది నా ఫీలింగ్. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు వస్తారని, నరసాపురం నుంచి పోటీ చేస్తారని కూడా అక్కడ వినిపించింది వైకాపా అభ్యర్థి. నేను ఏంటి సింపుల్ చాలాసార్లు అడుగుతూ ఉంటాను నన్ను, బేసిక్ పాయింట్ నాకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదు. సో ఇందాక నేను చెప్తున్నట్టు పాలిటీషియన్ ఎవరవుతారు, ఐదర్ అదవుతారు, లేకపోతే అక్కడికి వెళ్ళి లంచాలు తీసుకోవచ్చు అనుకోవచ్చు, లేకపోతే మూడోది ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎ గేమ్. నాకు నా టైంకి నేను చాలా వాల్యూ వస్తాను, నేను నచ్చిన వాళ్ళతోనే నేను కూర్చుంటాను, నేను మా మాటలు అర్థం అవుతాయి అనుకుంటే వాళ్ళతోనే కూర్చుంటాను, లేకపోతే నేను ఏదో సినిమా తీసుకుంటాను, లేకపోతే పాన్ చూస్తాను, లేకపోతే డాక్యుమెంటరీస్ చూస్తాను. కానీ పాలిటిక్స్కి వెళ్ళినట్టు మీ ఉద్దేశం ఏదైనా కూడా మీరు చాలా మందితోటి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఇష్టం లేని వాళ్ళు నా టైంని వేస్ట్ చేసే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయను, ఎందుకంటే దట్ ఈస్ ఎ జెన్యున్లీ పబ్లిక్ లైఫ్. అది ఐఎమ్ ఏ వెరీ ప్రైవేట్ పర్సన్. సో నా వరల్డ్లోకి కేవలం నాకు ఇష్టం వచ్చినాయి రాణిస్తాను అంతే, అందుకని నేను ఎప్పుడు చేయను. మీ సినిమాల్లో కూడా అన్ని శైలులు ఉంటాయి, ఏ శైలి ఉండదని మీరే నిర్ధారించుకున్నారు. మరి అన్ని శైలులు ఉండి ఏ శైలి లేని మీరు రంగీలా సినిమా చూస్తే సీతామహాలక్ష్మి గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? కాపీ కొట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషి అన్నవాడు బ్లాంక్ మైండ్తో పుడతాడు. తర్వాత వాడుకున్న పరిస్థితులు బట్టి ఏ ఫ్యామిలీలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, లేకపోతే అతను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, కలిసిన వ్యక్తులు, భిన్న అభిప్రాయాలు అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసిన ఇవన్నీ కలిపి ఆడ ఒక పర్సనాలిటీ ఏర్పడుతుంది. దాంట్లో 100% నాకు గాడ్ ఫాదర్ అవ్వచ్చు. రంగీలాకి బేసిక్ పాయింట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్. యాక్చువల్గా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఫస్ట్ ఫిలిం నేను కాన్ఫ్లిక్ట్ సినిమా అని చెప్తాను, ఎందుకంటే విలన్ లేడు దాంట్లో, అందరూ మంచివాళ్ళే, కానీ సిచ్యువేషన్లో కాన్ఫ్లిక్ట్లో ఒక లవ్ స్టోరీ అనేది ఫస్ట్ టైం నేను చూసింది సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో. అది సీతామహాలక్ష్మి కాదు, అండ్ ఎనీథింగ్. కేవలం అమ్మాయి స్టార్ అవ్వాలి అని అనుకున్న పాయింట్ పెట్టారు, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అప్పుడు స్టార్ ఈజ్ బాండ్ నుంచి 1940s నుంచి వస్తున్నాయి సినిమాలు హాలీవుడ్లో. నేను మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ నావెల్స్. సెకండ్, మ్యాక్సిమం ఇండియన్ ఫిల్మ్స్లో షోలే ఒకటి, అండ్ దెన్ ప్రాబబ్లీ శ్యామ్ బెనగల్ ఫిల్మ్ కలియుగ్, గోవింద్ నీలాని సినిమా అర్ధసత్య, బాలచంద్ర గారి సినిమా, కే బాలచందర్ అట్లీస్ట్ ఇది కథ కాదు, గుప్పెడి మనసు, ఇలాంటి ఇన్ తెలుగు మేబీ 1 or 2 దాసనారాయణ గారి సినిమాలు కూడా, ఎక్సెప్ట్ ఫర్ దట్ నథింగ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.